హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ స్వప్న రాజ్ వ్లాగ్స్. తమ్నైల్ అయితే చూసారు కదా. అయాన్ష్ డే కేర్లో బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అయితే సూపర్ మార్కెట్కి స్టార్ట్ అయిపోయాము. అలా స్టార్ట్ అయిపోయామో లేదో రైన్ అయితే స్టార్ట్ అయిందనమాట. మా ఇంటికి దగ్గరే కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోయాము, సో ప్రాబ్లం ఏం లేదు. మాకేంటంటే ఇక్కడ కాఫ్లాండ్ అని ఒక స్టోర్ ఉంటుంది. సో అక్కడ మనకి ఆల్మోస్ట్ అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి అక్కడికే వెళ్దాము అని చెప్పేసి అయితే అక్కడికి వెళ్ళాము. యాక్చువల్గా అయితే ఏమేమి కొనాలి అని చెప్పేసి అయాన్ష్ వాళ్ళ టీచర్ కొన్ని అయితే చెప్పిందనమాట. అంటే మోస్ట్లీ వాళ్ళు తినేది ఎక్కువగా ఫ్రూట్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు తినేలాంటివి అండ్ అలాగే కేక్, కప్ కేక్స్ అలాంటివి అయితే తీసుకోవచ్చు అని చెప్పారనమాట. నేనేంటంటే నాకంత బేకింగ్ పర్ఫెక్ట్గా రాదు అని చెప్పేసి యాక్చువల్గా ఏమైందంటే అయాన్ష్తో పాటు ఇంకొక ఇద్దరు పిల్లల బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. యాక్చువల్గా అది బర్త్డే రోజు అయితే సెలబ్రేట్ చేయలేదన్నమాట. అయాన్ష్ బర్త్డే అయిన వీక్లోనే, అంటే అయాన్ష్ బర్త్డే థర్స్డే అయిందనమాట. ఆ తర్వాత వీక్ నుంచే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు. సో అందుకని చెప్పేసి వాళ్ళు కూడా వేరే కంట్రీకి ట్రావెల్ చేస్తున్నారనమాట. అంతా హర్రీగా ఉంటుంది అప్పుడు బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేయాలంటే అని చెప్పేసి తను ఓకే మేము వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేద్దాము అందరం కలిసి అని చెప్పింది అనమాట. సో ఈలోపు హాలిడేస్లో కూడా వేరే ఇంకొక ఇద్దరి కిడ్స్ బర్త్డే ఉంటే అందరివి కలిపి ముగ్గురి కలిపి అయితే ఒకే రోజు సెలబ్రేట్ చేస్తున్నారనమాట. వీళ్ళు ఏంటంటే ప్రతిసారి ఫ్రైడే చూస్ చేసుకుంటారు పార్టీస్కి. సో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసినా కానీ పర్లేదు కాబట్టి సో మేమైతే దానికోసమే కాకుండా ఇంట్లో కూడా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాము. మెయిన్గా వాటర్ మెలన్ ఇంకొన్ని అయితే అక్కడికి తీసుకెళ్దామని చెప్పేసి అయితే చూస్తున్నాం అన్నమాట. సో వేరే పిల్లలవి కూడా సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్పాను ఓకే నేను ఫ్రూట్స్ జ్యూస్ అలాంటివి నేను తీసుకొస్తాను డెకరింగ్ అవి. కేక్స్ అయితే వాళ్ళని బేక్ చేయమని చెప్పాను అనమాట. సో వాళ్ళు ఓకే అన్నారు. బట్ నాకేమనిపించిందంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే నేను కూడా బేక్ చేసి ఉండాల్సిందే అనిపించింది. ఎందుకంటే ఇంట్లో నేను జనరల్గా మా ఎవరి బర్త్డే అయినా కానీ నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను అనమాట. బాగానే ఉంటాయి, తినగలుగుతాము. బట్ ఓకే వేరే వాళ్ళతో షేర్ చేయాలి కాబట్టి ఎందుకులే అన్నట్టుగా నేను వద్దులే నాకు అంత బేకింగ్ పర్ఫెక్ట్గా రాదు అని చెప్పాను అనమాట. బట్ కానీ చేసుంటే బాగుండేది అనిపించింది. ఎందుకో కూడా నేను ముందు వీడియోలో చెప్తా చూడండి. పంకిన్ సీజన్ వచ్చేసింది కదా, సో అందులోనే ఒక కార్నర్లో అయితే అలా సెట్ చేసి పెట్టారనమాట. ఎప్పుడు అయాన్ష్కి అలా ఫొటోస్ తీద్దాం అనుకుంటా, బట్ అస్సలు ఆగడు. మేము ఎందుకు ఇలా అందులోనే కూర్చోబెట్టి ఉంచుతున్నామంటే కింద వదిలేస్తే చాలు స్టోర్ మొత్తం ఉరుకుతున్నాడు, అసలు నడిచేది లేదు, ఇంక ఉరకడమే అనమాట. వాడి వెనక పరిగెత్తలేక మేమే ఇంక అందులో కూర్చోబెడుతున్నాం అనమాట. మధ్య మధ్యలో కొంచెం అయితే గ్యాప్ ఇచ్చి అలా కింద వదులుతూ ఉంటాము. సో ఫ్రూట్స్ అవన్నీ కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. అది అయిపోయిన తర్వాత పైకి అయితే వచ్చాము. జస్ట్ నార్మల్గా చూస్తున్నాం అనమాట. ఇవేంటంటే కార్లో పెట్టుకోవచ్చు కదా, లైక్ మనం ఎవ్రీ టైమ్ బ్యాగ్ అలా క్యారీ చేయకుండా ఇది ఒకటి పెట్టేసుకుంటే మనం అన్నీ కూడా అందులో తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చూస్తున్నాం అనమాట. అలా చూస్తుంటే అక్కడ ఈ స్పాట్స్ అయితే కనిపించాయి అనమాట. ఇంకా అయాన్ష్ అది పట్టుకొని ఆడతా అని చెప్పేసి ఆడుతూ ఉన్నాడు అనమాట. వాడికి తోడు వాళ్ళ డాడీ అనమాట. కాసేపు ఇద్దరు కూడా అలా ఆడుకుంటూ ఉన్నారు స్టోర్లో. అందులో మనం వీక్ డేలో వెళ్ళామంటే అసలు ఎవ్వరు ఉండరనమాట. వీకెండ్స్ అయితేనే కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది. ఈ వీక్ డేలో వెళ్ళాం కాబట్టి ఎవరూ లేరు, స్టోర్ అంతా ఖాళీగా ఉన్నట్టు అనిపించింది అనమాట. అక్కడ ఒక మనిషి అక్కడ ఒక మనిషి ఉన్నారు. సో ఈ లోపు అయితే మేము కొన్ని మనకి ఇట్లా రెడ్ ట్యాగ్ ఉన్నాయని ఆఫర్స్ ఉంటాయన్నమాట. అసలు ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు పడతా ఉంటారు కదా, సో అలా ఉన్నప్పుడే మోస్ట్లీ నేనేంటంటే ఏమన్నా ఇలాంటివి తీసుకోవాలి అంటే కనుక ఆఫర్లో ఉన్నప్పుడే తీసుకుంటాను. మనకు తెలుస్తుంది కదా ఏమేమి కావాలి ఏంటి అని చెప్పేసి అలా చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట, ఏమేమి ఆఫర్లో ఉన్నాయి అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా ఉరుకుతానే ఉన్నాడు అనమాట. ఇంకా నేను అసలు ఉరికేటప్పుడు వీడియో తీయలేదు. నేను వాడి వెనక ఉరకడమే సరిపోతుంది. ఇలా పట్టుకుని అయితే కొంచెం సేపు నడిచాను, తర్వాత ఇంకా అసలు అలా పట్టుకొని ఇవ్వలేదు అనమాట. ఇంకా స్టోర్లో అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా బిల్లింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బిల్లింగ్ చేసుకొని ఆ రోజు అయితే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. బట్ బర్త్డే సెలబ్రేషన్స్ రోజు కూడా నేను వ్లాగ్ చేశాను.
సో అది కూడా మీకు షేర్ చేస్తాను అనమాట. సో ఇక్కడంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే మేము జనరల్గా డిన్నర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతాం అనమాట. అంతకుముందు కార్ లేకముందు అయితే డిన్నర్ కంటే ముందే హెల్ప్ అయ్యి వచ్చేసేవాళ్ళము. అంటే ఫాస్ట్గా అయిపోతుంది, బస్సు అవన్నీ చూసుకోవాలి కదా టైమింగ్స్ అవి. సో ఇప్పుడు ఏంటంటే ఎర్లీగా డిన్నర్ చేసేస్తాం కాబట్టి ఇంకా అలా తర్వాతైనా వెళ్ళేసి వచ్చేస్తున్నాము, ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి. అండ్ ఇవన్నీ కూడా నేను ముందే పెట్టేసుకుంటున్నాను అనమాట. లైక్ ఒక చోట పెట్టుకుంటే మర్చిపోకుండా ఉంటా అని చెప్పేసి. ఇంత చేసుకుంటాం కదా, ఇంత చేసి కూడా నేను ప్లేట్స్ గ్లాసెస్ అవి మర్చిపోయాను. అంటే వర్క్ ఉంటుంది కాబట్టి సో మార్నింగ్ ఇవన్నీ సెట్ చేసి పెట్టేసుకుందామని చెప్పేసి అయాన్ష్ని డే కేర్లో డ్రాప్ చేసిన తర్వాత నేను వర్క్ స్టార్ట్ చేసే కంటే ముందే ఇవి వేరే ఇంకొక 2 పిల్లల బర్త్డే కూడా ఉందని చెప్పాను కదా. సో వాళ్ళ కోసం ఈ ఆల్ఫాబెట్స్ సెట్ లాగా ఉంటే అవైతే తీసుకున్నాను. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. వాళ్ళైతే 2 o'clockకి రమ్మన్నారు. బట్ నాకు అస్సలు అంటే టైం అసలు ఎలా అంత ఫాస్ట్గా అయిపోయిందో అర్థం అవ్వలేదు అనమాట. 2 దాటాకే నేను స్టార్ట్ అయిపోయాను. సో అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళైతే కొంచెం స్టార్ట్ చేశారనమాట. కొన్ని అన్ని ఇట్లా ఫ్రూట్స్, తర్వాత మఫిన్స్ ఇవన్నీ సెట్ చేసి పెట్టేశారు. నేను తీసుకెళ్ళినవి కూడా కూల్ డ్రింక్స్ అవి పెట్టాము. ఈ కొన్ని బెలూన్స్ అవి నేను తీసుకెళ్ళా, ఈ బర్త్డేది అయాన్ష్ది అది నేను తీసుకెళ్ళాను అనమాట. సో ఇవన్నీ కూడా కొన్ని మళ్ళీ సెట్ చేసామన్నమాట అన్నీ. డెకర్ అయితే యాక్చువల్గా వాళ్ళు ఆల్రెడీ కొంచెం చేసే ఉంచుతారు ఎప్పుడు కూడా. అంటే రెగ్యులర్గా ఎవరో ఒకళ్ళ బర్త్డే చేస్తూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి కొన్ని యాడ్ ఆన్స్ అయితే ఈసారి చేసాము. అండ్ చల్లగా ఉండడం వల్ల ఇండోర్లోనే సెలబ్రేట్ చేసామన్నమాట. లేకపోతే గార్డెన్లో కానీ అట్లా చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే 3 o'clockకి అందరికీ రమ్మని చెప్పాము. అండ్ పిల్లల్ని కూడా 3 o'clockకి లేపారనమాట. సో అప్పుడే లేచేసరికి పేరెంట్స్ని చూసి ఒక్కళ్ళు కూడా సంక దిగట్లేదు. మీరు చూస్తున్నారు కదా, ముగ్గురు ఎవరైతే మదర్స్తో ఉన్నారో వాళ్ళ ముగ్గురు బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ అనమాట. అట్లీస్ట్ వాళ్ళైతే కొంచెం ఏదన్నా కోఆపరేట్ అన్నా చేస్తున్నారు, కానీ అయాన్ష్ అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు. అంటే ఇంకా స్లీప్ మోడ్లోనే ఉన్నాడనమాట. అందులో నేనేంటంటే ఇంకా తనైతే మిల్క్ ఇట్లా బాటిల్తో మానలేదు. సో తను ఏడిస్తే ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఒక చిన్న బాటిల్ అయితే క్యారీ చేశాను. ఎందుకంటే అంతకుముందు ఒక పాప బర్త్డేకి అని చెప్పేసి ఇట్లాగే పార్టీ జరిగితే వెళ్తే అసలు నన్ను చాలా అంటే చాలా విసిగిచ్చేసాడనమాట. అసలు ఉండనివ్వలేదు. నేనైతే ఇంకా ఒక 5 minutes ఉండి వచ్చేసాను. ఎందుకంటే వాడికి ఓకే అమ్మ వచ్చింది అంటే మనం ఇంటికి వెళ్ళిపోతాం, పాలు తాగుతాం అని చెప్పే ఉంటుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి తాగాడు కదా. సో అందుకని చెప్పేసి ఈసారి అయితే క్యారీ చేశాను. కొంచెం ఇంకా తాగుతున్నాడు తీరా అన్నా కానీ అది తీయలేదన్నమాట. సో ఈ లోపు అయితే మేము బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. మీరు చూస్తున్నారు కదా. సో వాళ్ళు జస్ట్ 2 years అంతా తెలియదు కాబట్టి ఇంకా పేరెంట్స్ గైడెన్స్లో అయితే జరుగుతూ ఉన్నది కేక్ కటింగ్ అది. ఇంకా నేను వేరే వాళ్ళు కట్ చేసింది అదంతా కూడా నేను ఎక్కువేం పెట్టలేదు. సో జస్ట్ అయాన్ష్ది కూడా మీరు చూస్తున్నారు కదా, అస్సలు దిగట్లేదు అనమాట. ఇంకా నిద్ర మత్తులో అలాగే ఉన్నాడు. సో నేను అన్నాను కొంచెం అయిన తర్వాత వాడు ఇంకా బాటిల్ వదిలేసిన తర్వాత సరే మనం కూడా కట్ చేద్దామని చెప్పేసి చేశాను అనమాట. మీరు చూసారు కదా, అలా తినొచ్చేసి ఒక చిన్న కేక్స్ ఇలా 3 తీసుకొచ్చిందనమాట. ఇంకొక అమ్మాయి అలా కొంచెం పెద్ద కేక్ యాపిల్ కేక్ లాగా ఏదో తీసుకొచ్చింది. నాకు అనిపించింది నేను కూడా కొంచెం పెద్ద సైజులో లైక్ మంచిగా అయాన్ష్కి సంబంధించింది ఏదన్నా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది అని నాకైతే అనిపించింది. బట్ ఈసారి నెక్స్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే అలా చేద్దాము. ఏదైనా మనకి ఎక్స్పీరియన్సెస్ నుంచే తెలుస్తుంది కదా. సో అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అంటే కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా పిల్లలంతా ఆడుకుంటున్నారు. ఇంకా పేరెంట్స్ కూడా ఒక్కొక్కళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారనమాట. అక్కడున్న డే కేర్లో అంటే ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో అండ్ అలాగే అయాన్ష్తో అంటే అయాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంతమంది కిడ్స్ ఉంటారు కదా, ఒక ఫ్యూ మెంబర్స్ని వాళ్ళని కూడా పిలిచారనమాట. సో అలా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ బాల్ పిట్లో అయితే అయాన్ష్ ఎన్నిసార్లు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఒక 50 times అయినా కానీ తిరుగుతూనే ఉంటుంటాడు. అంటే మేమేంటి జనరల్గా మార్నింగ్ వెళ్ళి డ్రాప్ చేస్తాము అండ్ ఈవినింగ్ వెళ్ళి పిక్ చేసుకుంటాం కదా. మధ్యలో ఆమె అయాన్ష్ ఆడుతున్నాడు, అల్లరి చేస్తున్నాడు అట్లా ఏమైనా చెప్పినా కానీ మాకు అసలు తెలియదు అనమాట ఎంత అల్లరి చేస్తాడు ఏంటి అని చెప్పేసి. కిడ్స్ ఇంట్లో ఒకలాగా ఉంటారు, అక్కడ ఒకలాగా ఉంటారు కదా. సో నాకు ఎప్పుడు వాడిని చూసినా కానీ షాకింగ్, ఓహో వీడు ఇలా కూడా చేస్తాడా ఇక్కడ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆగం చేశాడు.
ఫస్ట్ ఏంటంటే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాడు అనమాట, సైలెంట్గా అలాగే ఉంటాడు. ఇంకా తర్వాత మాత్రం ఇంకా చెలరేగిపోతాడు అనమాట, నాకెవరు అడ్డు అన్నట్టు ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు చూస్తున్నారు కదా అసలు అలా దూకేస్తున్నాడు. అంటే అదేం డేంజర్ కాదు, బట్ కాకపోతే నాకే కొత్తగా అనిపించింది అనమాట వీడు ఇలా ఆడుకుంటున్నాడు అని చెప్పేసి. సో పిల్లలు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఇలా మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఎండ్ చేశాము. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.